తలలు వంచండి. మనమే ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, ఇకనైనా రాత్రికాల సమయం అంతా ఎంతగానో మీ దయరెక్కల చాటును భద్రపరిచి తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని, మీరు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇదిగోనైనా ముందుగా తండ్రి, ఇకనైనా ప్రార్థనకు ఆటంకపరిచే ప్రతి అంధకార దురాత్మ శక్తులను ముందుగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో బంధిస్తున్నామయ్యా. ఇక తండ్రి, మనుషులందరికీ వారి యోచనలను తెలియజేయవాడవైనటువంటి మా దేవ, మీకే స్తుతి. అపరంజి వంటి శిరస్సు గల మా ప్రభ, మీకే మహిమ. అతి కాంక్షణీయుడైనటువంటి మా దేవ, మీకే ఘనత. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైనటువంటి మా దేవ, నీకే మహిమ. సైన్యములకు అధిపతి మా దేవ, మీకే ఘనత. ఆశ్చర్యకరుడైనటువంటి మా దేవ, మీకే మహిమ. ఇజ్రాయేలుకు తండ్రి, మీకే స్తోత్రం. జీవము గల మా తండ్రి, మీకే స్తోత్రం. మాకు రాజ్యం అనుగ్రహించడానికి ఇష్టమై ఉన్నటువంటి మా తండ్రి, మీకే మహిమ. మహోన్నతుడవగా మా దేవ, మీకే ఘనత. మహాదేవ, మీకే మహిమ. దేవాతి దేవ, మీకే స్తుతి. జీవము గల మా దేవ, మీకే స్తోత్రం. ఉన్నత స్థలములో నివసించువాడా, మీకే స్తుతి. ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చినటువంటి వాడా, మీకే స్తోత్రం. దేవ, శక్తివంతుడైనటువంటి మా దేవ, మీకే ఘనత. సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సు అయినటువంటి వాడా, మీకే స్తుతి. నీవు అందరి మీద నీవు అధిపతిగా ఇచ్చించుకుని ఉన్నవాడా, మీకే స్తోత్రం. మహోన్నతుడా, మీకే మహిమ. ఆయన మహోన్నతమైనటువంటి వాడు, మీకే స్తుతి. ధవలవర్ణుడా, మీకే ఘనత. జ్ఞానమిచ్చువాడా, మీకే స్తోత్రం. భూమాకాశం పైగానున్న నీ ప్రభావం కొరకే మీకే మహిమ. మా నీతి పర్వతములకు సమానమైనటువంటి మా దేవ, నీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిటి మా తండ్రి, మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మీతో సమాధానపరుచుకున్నారు. ఆత్మ సంబంధమైన ఒక జన్మను మాకు దయచేసి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇదిగో నాయన, ఇక సార్వత్రిక సంఘముగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డలమైన మేమందరము కూడా మా తల్లి గర్భాన పడినది మొదలుకున్నాయన ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వల్ల తండ్రి అనేక విషయాలలో మేము పాపం చేస్తున్నాం నాయన. మా పాపములన్నీ కూడా తండ్రి మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుతున్నాం తండ్రి. నిజమే తండ్రి, కీర్తన గ్రంథము 51:1 మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి, దేవా మీ కృప చొప్పున మమ్మల్ని కరుణించము నాయన. నీ వాత్సల్య బాహుల్యము చొప్పున మా అతిక్రమం తుడిచివేయము తండ్రి. మా దోషం పోవునట్లు మమ్మల్ని కడిగి పవిత్రపరచమని తండ్రి, మా పాపం పోవునట్లు మమ్మల్ని పవిత్రపరచమని వేడుకుంటున్నాం నాయన. ఇదిగో తండ్రి నాయన, నువ్వు క్షమించుటకు సిద్ధమైన మనస్సు గల దేవుడు అని తండ్రి, మీకు మొర్రపెట్టి వారందరి ఎట్లా కృపాతిశయం గల దేవుడు అని తండ్రి మీ సన్నిధిలో మొర్రపెట్టుకునిచున్నామయ్యా. సహాయం చేయండి తండ్రి, మీ కృపా కాపుదలు దాయిచ్చేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి ముందుగా తండ్రి బీదలను, చిన్నపిల్లలను, నాయన గర్భిణీ స్త్రీలను, అనాథులను, వృద్ధులను, నాయన రోగంతో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డల్ని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని తండ్రి, వారి అనుదిన అవసర విషయంలో నాయన, వారి అనుదిన ఆహార విషయంలోను తండ్రి, వారి ప్రతి విషయంలోనూ కూడా తండ్రి మీ సహాయం చేయమని, మీ సన్నిధి తోడించమని, మీ కృప తోడించమని ముందుగా వేడుకుంటున్నామయ్యా. అయ్యా, మరి ముఖ్యంగా తండ్రి యవన బిడ్డలందరి కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నానైనా. యవన బిడ్డలందరికీ తండ్రి మీ కాపుదల ఉంచండి నాయన. ఇక నేను మీ వాక్య ప్రకారం వారు ప్రవర్తించినట్లు మీ వాక్యం వారి హృదయాలలో భద్రపరచుకొని తండ్రి మీ దయరెక్కల చాటును వారు భద్రపరచమని తండ్రి, వాక్య ప్రకారం వారు ప్రవర్తించి మనసును, బుద్ధిని, వివేకాన్ని వారికి అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. నిజమే తండ్రి, ఒకవేళ ఏ యవన బిడ్డలైనా తండ్రి ఇక నేను బండలాంటి రాత్రి ఉంటే తీసివేయండి అయ్యా. అయ్యా, మెత్తని మాసుహృదయం వారికి అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా, సార్వత్రిక సంఘములు ఉన్న ప్రతి కుటుంబాన్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన, కుటుంబాలలో తండ్రి నాయన ఒకరి రక్షణలోనికి వచ్చి ఇంకొకరి రక్షణలోనికి రాలేనటువంటి ప్రతి కుటుంబాన్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని తండ్రి, భార్య భర్తలు ఇరువురు తండ్రి, కుటుంబం మొత్తము తండ్రి మారు మనసు పొంది తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేసే నాయన కృప నాయన ప్రతి కుటుంబానికి దయచేయండి అయ్యా. అయ్యా, ప్రతి కుటుంబంలో తండ్రి మీ సన్నిధి తోడించండి అయ్యా. అయ్యా, కుటుంబాలు కట్టుకోవడానికి కావలసినటువంటి జ్ఞాన హృదయము తండ్రి స్త్రీలకు అందరికీ, సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి
స్త్రీకి అనుగ్రహించండి నాయన. ఇక స్త్రీలు తండ్రి అనుకోబుద్ధి గలవారే ఉండినట్లు తండ్రి వారికి నాయన జ్ఞానమైనటువంటి మనస్సును నాయన సంఘంలో ఉన్న ప్రతి స్త్రీకి అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా ప్రపంచ దేశంలో ఉన్న ప్రతి దేశం కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. ప్రతి దేశానికి శాంతిని, సమాధానాలను, రక్షణను దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా మా భారతదేశం గురించి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. మా భారతదేశంలో శాంతిని, సమాధానం, రక్షణ దయచేయండి. మతకల్లో లేకుండా నాయన మేమందరము కూడా తండ్రి నాయన ఒక్కటే దేవుడు, ఒక్కడే, మేమంతా ఒక్కటే అనే భావంతో నాయన మేమందరము ఈ సర్క్యులర్ దేశమైనటువంటి ఈ భారతదేశంలో అట్టి కృపను దయచేయండి అయ్యా. భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రాన్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు అయినటువంటి ఆంధ్ర, తెలంగాణలో ఉన్న ప్రతి ప్రజని జ్ఞాపకం చేసుకోండి. ఆరోగ్యం దయచేయండి, రక్షణ దయచేయండి, బుద్ధిని దయచేయండి, వివేకాన్ని దయచేయమని అడుగుచున్నామయ్యా. ఇక నేను మా ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఉన్న అధికారులందరికీ నాయన శాంతిని, సమాధానం, రక్షణ దయచేయండి. అయినా అధికారులకు అందరికీ జ్ఞాన హృదయం దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా శాసనసభ్యుల కొరకు నాయన, పోలీస్, ఆర్మీ శాఖలలో పనిచేస్తున్నటువంటి వారి కొరకు, ఆర్మీ నాయన, బార్డర్ సెక్యూరిటీలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగస్తుల కొరకు, సినీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి ప్రతి కార్మికుని కొరకు నాయన, ఇగో తండ్రి వారందరికీ నాయన, రైతుల కొరకు, కూలీల కొరకు, ప్రతి ఒక్కరికి తండ్రి నాయన రక్షణ భాగ్యము దయచేయమని, వారందరికీ మీ దయ కాపుదల అనుగ్రహించమని తండ్రి, ప్రతి ఒక్కరికి మీ సన్నిధి, మీ కృప తోడుంచమని అడుగుచున్నామయ్యా. అయ్యా ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలందరికీ, డ్యూటీలకి, ఆఫీసులకి, పనిపాట్లకి వెళ్ళుచున్న బిడ్డలను నాయన, స్కూల్కి వెళ్ళుచున్నటువంటి ప్రతి విద్యార్థిని, కాలేజీకి వెళ్ళుతున్న ప్రతి యవ్వన బిడ్డలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. కాపుదల దయచేయండి. మీ దయారకల చట్టం భద్రపరచమని వేడుకుంటున్నామయ్యా. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డకి కూడా తండ్రి నాయన స్వస్థత దయచేసి ఆరోగ్యం దయచేయమని అడుగుచున్నాము నాయన. ఈ యాక్సిడెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకున్న ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని వారికి ఆరోగ్యాలు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన సంఘము నాయన అభివృద్ధి పరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. సంఘంలో జ్ఞానము కొదువుగా ఉన్నది తండ్రి, జ్ఞానం అభివృద్ధి పరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా విద్యార్థుల కొరకు నాయన, వారి చదువుల కొరకు తండ్రి, వారి జ్ఞాపక శక్తి కొరకు మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. కృప చూపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా యవ్వన స్త్రీలందరికీ నాయన జ్ఞాన హృదయం దయచేయండి. కుటుంబాన్ని కట్టుకోవడానికి కావలసినటువంటి నాయన జ్ఞాన హృదయం దయచేయమని అడుగుతున్నాం. వృద్ధులందరి కొరకు మీ సన్నిధిలో వేడుకుంటున్నాను. వృద్ధులకి ఆరోగ్యాన్ని దయచేయండి నాయన. ఇదిగో తండ్రి, కూలి పని చేయుచున్న ప్రతి ఒక్కరికి నాయన ఇదిగో తండ్రి మీ కృప కాపుదల దయచేయమని అడుగుచున్నాం తండ్రి. చెడు అలవాట్లకు బానిసైపోయినటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా వారికి జ్ఞాన హృదయం దాయిచ్చండి అయ్యా. నాయన మీ సన్నిధి తోడించండి అయ్యా, మీ కృప తోడించండి అయ్యా. అయ్యా అలవాట్ల నుంచి వారి విడుదల దాయిచ్చండి అయ్యా. అలవాట్లు మానేయాలని ఎంతో బాధపడుతున్నారు కానీ మానలేకపోతున్నారయ్యా. అయ్యా సాతాను కట్ల నుండే వారిని విడిపించమని అడుగుచున్నాం తండ్రి. ఎందరో మొబైల్ ద్వారా అనేక పాపంలో పడిపోతున్నారయ్యా. అటువంటి బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని విడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా మొబైల్లో సమయాన్ని వృధా చేసుకుంటున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారయ్యా. అటువంటి బిడ్డలందరినీ కూడా సాతాను బంధకాల నుంచి విడిపించమని అడుగుచున్నామయ్యా. మొబైల్లో అశ్లీల చిత్రాలు చూస్తూ నేత్రాశ్రపడిపోతున్న వారి కొరకు మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయినా అటువంటి సమస్యల నుంచి, అటువంటి బాధల నుంచి విడిపించండి అయ్యా. అయ్యా ప్రార్థన చేయలేకపోతున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారయ్యా. అయ్యా అటువంటి బిడ్డలందరికీ నాయన ప్రార్థనకు ఆటంకపరిచే, ప్రార్థన చేయకుండా ఆపే ప్రతి దుష్ట శక్తులను మీరు బంధించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. ఇకనైనా మరి ముఖ్యంగా తండ్రి ఎల్లప్పుడూ మేము విసుగుగా ప్రార్థన చేయనట్లు, మాకందరికీ యాకోబు వలె పట్టుదల కలిగి ప్రార్థించినట్లు నేను అట్టి మనసును, అట్టి బుద్ధిని మాకందరికీ దయచేయమని అడుగుచున్నామయ్యా. మరి ముఖ్యంగా తండ్రి ఇకనైనా మీ పరిశుద్ధాత్మ అభిషేకం దయచండి. ఈ అంత్యకాలంలో నాయన మీ పరిశుద్ధాత్మను మాకు సహాయం దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ప్రార్థన శక్తిని దయచేయండి, ప్రార్థన దుప్పటి మాకు దయచేయండి ఆయన. ఇర్మియా వలె రోధించే ప్రార్థించే శక్తిని మాకు దయచేయమని అడుగుచున్నామయ్యా. మరి ముఖ్యంగా తండ్రి నాయన ఈ మధ్య కాల సమయంలో పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకున్న ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటా అయ్యా. వారిని మీ సన్నిధిలో దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగో తండ్రి సేవకుల కుటుంబాలను నాయన పరిచయం చేస్తున్నటువంటి ప్రతి బిడ్డని కూడా
మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ దయరెక్కల చాటున భద్రపరచండి అయ్యా. మీ కృపా కాపుదల దాయిచ్చేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా అయ్యా తండ్రి, ఇదిగో నాయన, ఇదిగో తండ్రి, మేమందరము కూడా తండ్రి మీ చిత్తానుసారముగా బ్రతికి మీరున్న లోకానికి రావడానికి కావలసిన ఈ పరలోక కణాను ప్రయాణములో తండ్రి నాయన మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల దాయిచేయమని వేడుకుంటున్నామయ్యా. ఇదిగో తండ్రి, ఇదిగో నాయన, అనేక మంది సమస్త దుర్నీతులు పడిపోయినటువంటి బిడ్డలందరినీ కూడా విడిపించమని తండ్రి మీ సన్నిధిలో నాయన అంజల చేతిలో ఉన్నటువంటి బిడ్డలందరినీ విడిపించమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా బలత్కారుల చేతుల నుంచి విడిపించమని నేను మీ సన్నిధిలో వేడుకుంటున్నానయ్యా. ఎందరో శ్రమల్లో ఉన్నారయ్యా, ఎందరో బాధల్లో ఉన్నారయ్యా. అటువంటి బిడ్డలందరినీ ఆ శ్రమల్లోంచి, ఆ బాధల్లోంచి, అప్పుల బాధల నుంచి కూడా బిడ్డలని విడిపించండి అయ్యా. అయ్యా మిమ్మల్ని స్తుతించినట్లు, మిమ్మల్ని ఘనపరిచినట్లు, మిమ్మల్ని మహింపరిచినట్లు నాయన సిద్ధపాటు గల హృదయాలు మాకు దయచేయండి అయ్యా. అయ్యా మేమందరము మీ ప్రియ కుమారుడు రాకడలో ఎత్తబడినట్లు నాయన మేమందరము మీ సన్నిధికి మా కుటుంబాలతో వచ్చినట్లు నాయన అట్టి కృప, అట్టి ధన్యత మాకు దయచేయండి అయినా. అయ్యా యుక్తముగా ఏ విధముగా ప్రార్థన చేయవలను మాకు ఎరిగిన వారమయ్యా. మా మనస్సుతోనూ, మా ఆత్మతోనూ, మా పూర్ణ హృదయముతోనూ, మా పూర్ణ శక్తితోనూ, పూర్ణ బలముతోనూ మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని ఘనపరచుటకు, మిమ్మల్ని మహింపరచుటకు అట్టి మనసును మాకు దయచేయండి అయ్యా. అట్టి హృదయాన్ని మాకు దయచేయండి అయ్యా. అయ్యా మీ పరిశుద్ధాత్మ మాలో నాయన నూతనమైనటువంటి స్వభావాన్ని కలిగజేసే విధముగా తండ్రి నాయన మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయండి అయ్యా. అయ్యా మీ ఆత్మ లేని వారమైతే మీ వారు కారని సెలవిస్తున్నావు కదా తండ్రి. నాయన మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని అభిషేకించండి, బలపరచండి, దృఢపరచండి, స్థిరపరచండి అయ్యా. మీ చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండునట్లు నాయన మాకు నాయన మీ సహాయము దయచేయండి అయ్యా. అయ్యా మేము అల్పులమయ్యా, భాగ్యులమయ్యా, ఏమీ తెలియని వారమయ్యా. అయ్యా పెంట కుప్పల మీద నుండి మమ్మల్ని లేవనెత్తే దేవుడు నీవని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. మరి ముఖ్యంగా ఈ ప్రార్థనతో ఏకీభిస్తున్న ప్రతి బిడ్డని నాయన, ఇది అవరగాడు ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని మేమందరము కుటుంబాలతో పాటు నాయన మీ సన్నిధికి వచ్చినట్లు నాయన అట్టి సిద్ధపాటు, అట్టి జ్ఞానము, అట్టి బుద్ధి నాయన, అట్టి మనస్సులను తండ్రి మాకు అందరికీ అనుగ్రహించమని ప్రార్థనతో ఏకీభిస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీ దయరెక్కల చాటున భద్రపరచమని, మెండైన దేవులతో నింపమని వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు, మా ప్రభువు, లోకరక్షకుడు, జగత్రక్షకుడు, అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించి అవి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.